ఎంత చిన్నగా ఉందో వెళ్ళగా కోడానికి కావచ్చు హోల్డింగ్ కోసం జస్ట్. అండ్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, చెయ్యి చెయ్యి, ఓపెన్ చేయి, చెయ్యిరా. హలో అండి అందరికి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఆయన బయటకు వెళ్ళి అయితే మాకు వ్లాగ్స్కి యూజ్ అయ్యేది ఒకటి కొనుక్కొని వచ్చారు. అదేంటంటే చూపిస్తాను చూడండి. డీజే, ఇది ఏమంటారు? DJI ఆస్మోనా? ఆస్మో పాకెట్ 3. DJI ఆస్మో పాకెట్ 3 కెమెరా అయితే తీసుకొచ్చారు. అసలు ఇది ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి లోపల అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం, ఎలా వర్క్ అవుతుందో కూడా. ఇదైతే మాకు వ్లాగ్స్కి అది బాగా యూజ్ అవుతుంది అని మా ఆయన అయితే చెప్పమన్నారు. దీన్ని అయితే ఇప్పుడు నేనే అన్బాక్సింగ్ చేయాలనేసి తీసుకొచ్చారు. దీని కథ వేరే ఉంది, చూస్తున్నాను. మా వాడు చూడండి కెమెరా వైపు ఎలా చూస్తున్నాడు మాట్లాడితే. ఇవి ఇప్పుడు ఈ కవర్ల కోసం వెంబడి పడతాడు అనమాట. చిన్న ఇదిగో ఇదిగో నన్ను, ఇప్పుడు నీ కోసమే ఇది, నీ వీడియోస్ మొత్తం ఇందులో తీయాలని కదా. పడతారు నాన్న. అమ్మా ఇదిగో పడతారు. లోపల ఏంటో ప్యాక్ ఉన్నది, మెత్తగా ఉన్నది. ఇది బాక్స్ అనుకుంటా. అదొకటే ఉన్నదా? ఇంకొకటి ఉంది. ఇది నాకు తెలిసి ఛార్జర్లు అయి ఉంటాయండి ఇందులోని. చాలా పగడ్బందీగా ఇచ్చారు. నానిగా మధ్యలో నీ ఫోకస్ ఏంది? ఇది టక్క టక్క మన సౌండ్ వస్తుంది చిట్టి తండ్రి. ఇదిగోద్దా, ఓపెన్ చేయొద్దుదా. ఇదిగో ఇది ఇది తీయి, ఇది తీ, లాగు, తీనన్న ఇది ఇది. చేతులు లాగుతావు నువ్వు, ట్యాగ్ కోసమా నువ్వు? పౌచ్లా వచ్చింది ఇది. ఇది వరకు మేము కాలేజీలకి స్కూల్కి వెళ్ళినప్పుడు పౌచ్లు కొనుక్కుని ఇందులో పెన్నులా వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఇది ఎంత ఉంటుందో ఏంటో ఈ కెమెరా, బుడంకాయలా ఉంది, తిరుగుతుంది. ఎంత చిన్నగా ఉందో. వెళ్ళగా గట్టిగా అంటే పోతుంది అది. ఇది బ్లాగింగ్ కోసం కెమెరా మా బుజ్జితో ఓపెన్ చేయించా. ఇప్పుడు నేను మిగతాదంతా ఓపెన్ చేస్తున్నా. ఈ చిన్న కవర్ దీనికి, అందులో ఇప్పుడు మా చిన్నోని ఫొటోస్ తీయాలి. చూడండి ఇది ఎంత ఉందో, బుడ్డి కెమెరా. జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అంతే. ఫ్రంట్ ఎలా కనబడుతుంది చూడండి. వాడు చూడు, మా చిన్నోడు కూడా వచ్చి చూస్తాడు. చిన్నయ్య ఏం చూస్తున్నావే నువ్వు? ఇదండి ఇలా అంటే ఇలా సైడ్ కంటే ఫుల్గా వస్తుంది. అంటే మనకు ఫుల్ వీడియోస్ ఎట్లా తీస్తామో అలా. ఇలా అయితే వర్టికల్, దాని అంతటా అదే ఆఫ్ అయిపోతుంది. కన్ఫర్మ్ చేస్తే ఆఫ్ అయిపోయి తిరిగింది. అండ్ దీంట్లోకి ఏమేమి వచ్చినాయో చూపిస్తా. ఇది క్రియేటర్ కాంబో తీసుకున్నా. అంటే క్రియేటర్ కాంబో అంటే ఇది నాకు ప్రైస్ వచ్చేసి 66,000 పడ్డది, 66,000. దాంతోపాటు ఒక మైక్, ఇది డైరెక్ట్ ఇన్బిల్, దీంట్లో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ దీంతో మనం వాయిస్ ఇచ్చుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇదిగోండి, ఇది ఒక బ్యాటరీ, ఎక్స్ట్రా బ్యాటరీ అన్నట్టు. ఇది ఇదిగోండి, బ్యాటరీ పెద్దగా ఉంది కెమెరా కన్నా. జస్ట్ ఇలా పవర్ బ్యాంక్ టైప్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకటి. అండ్ దాంతోపాటు ఇంకోటి వచ్చింది. మావాడు ఇంటలేడు, మావాడు అన్ని బీకైన పనిలో ఉన్నాడు. మావాడిని కూడా చూపిస్తా చూడండి. చిన్న ఇదేంటది, ట్రైపాడ్ లెక్క, అంటే కింద పెట్టుకోవడానికి, మనకి మళ్ళీ కింద కూడా పెట్టడానికి. ఇది చిన్న ట్రైపాడ్ అన్నట్టు. జస్ట్ ఇది ఇలా బస్ ఇలా జస్ట్ ఇలా. ఇది జస్ట్ మనకు డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని పెట్టుకొని మాట్లాడటమే. ఇది ఇది సపరేట్గా కొనాలంటే ఇది ఒకటి 13,000 ఏమో పడుతుంది. బట్ దీంట్లో వచ్చింది క్రియేటర్ కాంబో తీసుకుంటే ఇవన్నీ వస్తాయి అన్నట్టు. అదే నార్మల్ ఒకటే తీసుకుంటే ఇది ఒకటే వస్తుంది, పైది ఈ కెమెరా ఒకటే వస్తుంది అండ్ ఛార్జర్ వస్తుంది. అది 49,000. సో అందుకని మొత్తం కావాలని చెప్పి, బ్యాటరీ కూడా కావాలని చెప్పి నేను ఇది మొత్తం తీసుకున్న కాంబో. ఇంకేమున్నాయి, మా చిన్నోడు అసలు చూడనిత్తలేడు. ఇదిగోండి, ఇది ట్యాగ్ తింటున్నాడు చూడు. తినొద్దు లే. ఇది ఇంకోటి వచ్చిందండి, ఇది చిన్నది, ఇది ఏంటో కూడా తెలియదు నాకు. ఇది
ఇది వచ్చేసి ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసి దీన్ని పెట్టాలి. అంటే జస్ట్ పట్టుకోవడానికి కావచ్చు, హోల్డింగ్ కోసం జస్ట్. అండ్ ఇక్కడ అండ్ ఇది నాకు తెలిసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టేది అనుకుంటా. ఇది దీంతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే అది ఓకే ఓకే కనెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇలా పట్టుకోవడానికి డైరెక్ట్ ఛార్జింగ్ అది. ఇది మళ్ళీ లేదు, దీన్ని తీస్తేనే ఇది పెట్టడానికి ఉంది. కాకపోతే ఈ ట్రైప్యాడ్ యూజ్ చేయొచ్చు దీనికి, ఎక్స్ట్రా ఛార్జర్ కాకుండా. ఇది సారీ బ్యాటరీ కాకుండా ఇలా యూజ్ చేయొచ్చు. ఎస్, అది కూడా వస్తున్నాడు చూడు. ఇది మైక్ పెట్టడానికి, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అండ్ ఇది ఒక స్లిప్ దీనికి ఇలా పెట్టడానికి, అంటే పట్టుకోవడానికి హ్యాండిల్ గ్రిప్ కోసం. ఇంకేమున్నాయి, ఇక్కడ ఉన్నది చూడు ఛార్జింగ్ వైరు, ఇటు పక్క పడింది. అండ్ ఇదిగోండి ఇది ఛార్జర్ వైరు. అండ్ ఇది 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 కాదు, ఇది లెన్స్. ఇది వైడ్ లెన్స్ అని, వైడ్ లెన్స్ ఇది. దానికి కెమెరాకి దాని ముందు లెన్స్గా అతక పెట్టేస్తే చాలు, కొంచెం వైడ్ లేకపోతే బ్రాడ్ గా కనిపించడానికి. ఇది ఛార్జర్ వైర్. మా బుడ్డిగాడు ఇంటర్లేడీడా చిన్నయ్య మొత్తం సర్దుతున్నావా నువ్వు? చిట్టి తండ్రి ఈ బాక్స్లో ఏమొచ్చిందో తెలియదు, చూద్దాం ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో. ఆగు బంగారం ఎందురా నాకు. ఓకే, ఇది జస్ట్ గ్రిప్. ఇది దాన్ని పెట్టడానికి. ఇదిగోండి, అమ్మో ఇగో ఇది గ్రిప్ జస్ట్ ఇది కెమెరా దీంట్లో పెట్టడానికి, ఇలా పెట్టడానికి, ఇలా పెట్టేసి అంటే గీతలు అది పడకుండా మనం ఎటైనా పోయినప్పుడు పట్టుకుపోవడానికి ఇది. సో అలా. అండ్ దీన్ని ఫుల్ సెట్టింగ్స్ చేయలేదు, చేసి దీన్ని వీడియో కూడా తీస్తా. వీడియో తీసి అది మిగతాది కూడా నేను అప్లోడ్ చేస్తా. దీంట్లో వీడియో ఎలా వస్తుందో అది కూడా చెప్తాను నేను. అండ్ వాయిస్ అది ఇది అంతా ఎలా ఉందో మొత్తం చెప్పేస్తాను. ఓకే గాయస్, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది వచ్చేసి ఆ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. అండ్ వాయిస్ వచ్చేసి మైక్, ఈ కొత్తగా దానికి వచ్చిన మైక్ తోటి క్లియర్గా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. క్లియర్గా వస్తుంది. అండ్ నా దగ్గర ఈ మైక్ ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా ఇంతకుముందు, DJI మైక్. అంటే ఇది సెకండ్ మైక్ 2 అంటారు అనుకుంటా దీన్ని, ఇది మైక్ 1 అనుకుంటా. ఇప్పుడు ఇవి మా దగ్గర ఉన్నాయి. అప్పుడు వీటిని కొన్నప్పుడు నేను 28,000 or 30,000 ఏమో పడ్డది ప్రైస్, కరెక్ట్గా ఐడియా లేదు. DJI మైక్ ఫస్ట్ నేను ఇది తీసుకునే ముందు సేమ్ దీన్ని ఫుల్ ఈ సేమ్ ఇలాగే కిట్ వస్తుంది అన్నట్టు, అది తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. తర్వాత ఏమనుకున్నానంటే అది 40,000 45,000 చెప్పిళ్ళు అప్పుడు ప్రైస్ ఎక్కువ ఉండేదానికి. సో ఎందుకులే మనకు అంత అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే దీంతో మైక్ వచ్చింది, ఇవి ఉన్నాయి. సో నేను ఈ మైక్ దానికి కనెక్ట్ చేయొచ్చు వైర్లెస్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కానీ డైరెక్ట్ వైర్లెస్ కనెక్ట్ చేయొచ్చు. బట్ ఇవి కనెక్ట్ చేయడానికి రాదు వీటితోటి. ఇవి మనకి మొబైల్కి కానీ కెమెరాకి కానీ ఇంకా అలా యూజ్ చేయొచ్చు. అంటే వైర్లెస్ కనెక్ట్ జస్ట్ DJI ఆసమ్ ప్యాకెట్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న కెమెరా నుంచి అయితే దానికి కనెక్ట్ చేయడం రాదు. సో నేను ఇవి అమ్ముదామని చెప్పేసి చూస్తున్నా. వీటిని OLXలో కానీ దేంట్లో అయినా. ఇది నేను కొన్నప్పుడు అదే 28,000 30,000 ఏమో ఉండే. ఇప్పుడు దీని ప్రైసు 23,000 24,000 ఏమో ఉంది. కానీ నేను ఇది 15,000కి ఏమో అమ్ముదాం అనుకుంటున్నా. ఇవి చూద్దాం, OLXలో పెడదాం అనుకుంటాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఇప్పుడు ఈ కెమెరా నుంచి షూట్ చేస్తున్నా కదా. ఇంతకుముందు ఎలా షూట్ చేసేవాడిని అంటే, ఫస్ట్ నా దగ్గర OnePlus మొబైల్ ఉండేది. ఇదిగోండి, ఇది ఓల్డ్, మా బుజ్జి గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు పక్కకు పెట్టి డస్ట్ అంతా పట్టింది. ఈ మొబైల్లోనే షూట్ చేసేవాళ్ళం ఫస్ట్, దీంట్లో నుంచే షూట్ చేసేవాడిని. తర్వాత ఇది కొంచెం రిపేర్కి వచ్చింది. ఆ తర్వాత iPhone 11 ఉండేది, iPhone 11 నుంచి షూట్ చేసేవాడిని. ఆ iPhone 11 కూడా చాలా ఓల్డ్ అయిపోయి కొంచెం ఆగేది అన్నట్టు. బ్యాటరీ బ్యాకప్ కూడా బ్యాటరీ హెల్త్ కూడా చాలా తగ్గిపోయి బ్యాటరీ ఉండకపోయేది. తర్వాత నేను మా బుజ్జి దగ్గర ఉంది Samsung S23 Ultra, అది తీసుకున్నా. అంటే వీడియోస్ కోసమే అది తీసుకొని దాన్ని 1 year ఏమో యూజ్ చేసిన తర్వాత iPhone 16 Pro Max తీసుకున్నా. అంటే ఇది తీసుకున్నా మళ్ళీ.
ఈ ఫోన్. అండ్ ఈ ఫోన్లో షూట్ చేస్తా, దాంట్లో షూట్ చేస్తా, రెండిట్లలో ఏది కావాలనుకుంటే అది. అండ్ నేను బయటికి వెళ్ళినప్పుడు నేను ఇది యూజ్ చేసుకుంటా. మా బుజ్జి ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా వీడియో షూట్ చేయాలంటే మా బుజ్జి ఆ S23 Ultraలో షూట్ చేస్తుంది. అంటే తను ఆ మొబైల్ యూజ్ చేస్తుంది, నేను ఈ మొబైల్ యూజ్ చేస్తున్నా. ఈ రెండిట్లలో మేము షూట్ చేసేవాళ్ళం. అండ్ దీనికి మధ్యలో ఒక GoPro కూడా తీసుకున్నా నేను. ఈ GoPro తీసుకొని కొన్ని వీడియోస్ కూడా చేశాను దీంతో. ఇదిగోండి GoPro. ఎస్, ఇది GoPro 11. ఈ GoPro 11 ఇది తీసుకొని నేను గోవాకి వెళ్ళా. ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వీడియోస్ షూట్ చేసా. అలాగే వాటర్ ఫాల్స్ దూద్సాగర్కి వెళ్ళా, అక్కడ కూడా వీడియోస్ తీసా. ఆ వీడియోస్ బాగుంటాయి. ఇదిగోండి ఇది GoPro. ఇది కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నా. ఇది క్యాషిఫై కదా. ఎస్, క్యాషిఫై అనే దాంట్లో యాప్లో 9,000 ఏమో చూపిస్తుంది. OLXలో పెడతా, క్యాషిఫైలో ట్రై చేస్తా. 9,000 అంట, చూద్దాం. 9,000కి పోతే పోనీ. అంటే మామూలుగా పక్కకు యూజ్ లేకుండా ఉన్నప్పుడు వీటిని అమ్మేసి ఆ డబ్బులు ఏదో వేరే వాటికి కట్టుకోవచ్చు కదా. సో అందుకని ఇది కూడా అమ్ముదాం అనుకుంటున్నా. ఇది చూడండి 11. ఇది వర్క్ బాగా చేస్తుంది లేండి. దాంతోపాటు బ్యాటరీ కూడా ఇవి ఉన్నాయి. నెక్స్ట్ నేను కొన్న దాంట్లో అసలు యూజ్ లేదు, నేను యూజే చెయ్యను, దీనివల్ల ఇంతవరకు ఒక్కరోజు కూడా దీన్ని యూజ్ చేయలేదు అని ఏదైనా ఉందంటే ఇది DJI మొబైల్ గింబల్. ఇది అస్సలు యూజ్ చేయలేదు దీన్ని నేను ఎప్పుడు. ఒక్కసారి 2 సార్లు అలా తీసుకుపోయా కానీ నాకు అంత అంటే యూజ్ చేయడం రావట్లేదు. దీంతో వీడియోస్ తీయడం అంతగా రావట్లేదు. సో అందుకే నేను దీన్ని యూజ్ చేయడం మానేసా, పక్కకు పెట్టేసా. దీన్ని నేను 13,000 కొన్నా. ఇది DJI గింబల్, ఏంటిది గింబల్ 3 ఏదో ఉంటుంది మొబైల్లో. ఇది ఇప్పుడు ఈ గింబల్లో టాప్. ఇది కరెక్ట్గా ఐడియా లేదు ఆ గింబల్. 3 2 1 అనేది 3 అనుకుంటా. ఇది కూడా సేల్ చేద్దామని చూస్తున్నా OLXలో. దీనికి ఇది నేను 13,000కి ఏమో తీసుకున్నా. యూజ్ లేదు, అస్సలు యూజే చేయలేదు అన్నట్టు, అసలు యూజ్ చేయలేదు. దీన్ని ఎంతో కొంత అలా అమ్ముదామని చూస్తాను. దాంతోపాటు ఇవి ఉంటుంది కింద ట్రైప్యాడ్. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు DJI ఆసమ్ పాకెట్ అది ఉంది కదా, ఆ కెమెరా గింబల్ టైప్లోనే ఉంటుంది. సో అది యూజ్ చేస్తే బెటర్. ఇది కింద స్టాండ్ అండ్ ఇది మొబైల్ హోల్డర్. ఇది ఇక్కడ జస్ట్ ఇలా పెట్టేస్తూ ఉంటుంది. ఇవి కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నా. ఇవి నేను యూజ్ చేసేటి, మేము షూట్ చేయడానికి యూజ్ చేసేటి ఇవన్నీ. ఎడిటింగ్ వచ్చేసి మ్యాక్లో చేస్తా, అదే యాపిల్ మ్యాక్ ప్రోలో చేస్తా. చిన్న ల్యాప్టాప్ అప్పుడు తీసుకున్న ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు. ఈరోజు ఫైనల్గా మాకు DJI ఆసమ్ పాకెట్ 3 తీసుకొని దాంట్లో షూట్ చేద్దాం. వ్లాగింగ్ వ్లాగింగ్ కొంచెం ఈజీ అవుతుంది. అండ్ బయటికి ట్రావెల్ చేసినప్పుడు కూడా మనం పట్టుకొని అలా వీడియో తీయడం చాలా ఈజీ అయిపోద్ది. ఇంకా వ్లాగింగ్ చాలా తక్కువ అయిపోయింది, మొబైల్తో తీయడం కొంచెం కష్టమవుతుంది. సో అందుకనే అది తీసుకున్నాం. ఫైనల్గా ఇవన్నీ అయితే ఉన్నాయి, కొన్ని సేల్ చేసేటివి ఉన్నాయి. అది తీసుకున్నా కాబట్టి ఇవి సేల్ చేస్తున్నా. యూజ్ లేదు. ఇది చెప్పలేను, అంటే ఇది అమ్ముదామని ఉంది, బట్ చెప్పలేను అమ్ముతానా లేదా అనేది. అమ్ముతే కనుక ఒకవేళ 15,000కు అమ్ముతా. ఇది అమ్మితే నేను సేమ్ ఇప్పుడు ఏది మైక్, సారీ ఇక్కడ ఉంది, ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ ఫుల్ సెట్ తీసుకుంటా. అంటే ఇది ఇప్పుడు 35,000 ఏమో ఉంది. ఇది 15,000 కమ్మి ఇంకో 20,000 పెట్టి దీని ఫుల్ సెట్ తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు యూజ్ ఉంది కాబట్టి ఇది నాకు. ఇది మొబైల్ తోటి కానీ కెమెరాతో కానీ యూజ్ చేస్తే మంచిగా యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను ఈ కెమెరాతోటి యూజ్ చేస్తున్నా కాబట్టి దానికి ఈ మైక్స్ కావాలని చెప్పి నేను చూస్తున్నా. వాయిస్ క్వాలిటీ బాగుంది అనుకుంటున్నా. అలాగే వీడియో క్వాలిటీ కూడా నాకు ఇప్పుడైతే చిన్నగా కనిపిస్తుంది కాబట్టి అందులో అయితే బాగానే కనిపిస్తుంది. మొత్తానికి ఇది దాని ఫుల్ ప్రైస్ నేను చెప్పా కదా ఆల్రెడీ 66,000 ఏమో పడ్డది టోటల్ ప్రైస్. ఓకే చూద్దాం వర్తా కాదా. అండ్ ఈ వీడియో ఇంతే. ఓకే బాయ్ బాయ్.